హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ గేమ్ చేంజర్ తెలుగు మూవీ. ఇంక ఈ మూవీ చూడడం లేట్ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో తెలుగు మా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మా ఛానల్స్ రివ్యూలు ఇచ్చాను, ఆ రివ్యూలు చెక్ చేయండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయవద్దు. ఇంక ఈ మూవీ విషయంలోకి వెళ్ళిపోతే నాకైతే బాగానే అనిపించింది, నచ్చింది. బ్లాక్ బస్టర్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పలేను, జస్ట్ ఇట్ నచ్చిందని అయితే చెప్పగలను. ఇంకా ఈ మూవీలో గురించి మొత్తం మాట్లాడుకున్నాం. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, రెండు మాట్లాడుకున్నాం. ఇంకా పాజిటివ్స్ వచ్చేసి హీరో 4 రకాల కింద 4 డిఫరెంట్ షేడ్స్ బాగా చేశారు. ఇంకా శ్రీకాంత్ గారు యాక్టింగ్ ఉన్నంత మేరకు క్యారెక్టర్ బాగానే చేశారు. ఎస్ఏ సూర్య గారు మాత్రం చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఇంకా కేఆర్ అద్వానీ గారు చాలా తక్కువ సేపు ఉన్నారు, కానీ అయినా సరే బాగానే చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఇంకా సినిమా స్టోరీ డైరెక్షన్ అయితే బాగుంది. ఇంకా నెగిటివ్ ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్లో మ్యూజిక్ అయితే బాగుంది, డాన్స్ స్టెప్లు కూడా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్లోకి వచ్చేస్తే సాంగ్స్ అసలు నాకు ఒక్కటి కూడా ఎక్కలేదు. జరగండి సాంగ్ ఏమో యావరేజ్ అనిపించింది. డోప్ సాంగ్ అయితే నాకు ఎక్కలేదు. ఇంకొక సాంగ్ ఏమో చమత్కార సాంగ్ ఏమో పర్లేదు, అది యావరేజే అనిపించింది నాకైతే. ఇంక ఈ సినిమా వచ్చేసి స్క్రీన్ ప్లే బాగలేదు, సీన్ టు సీన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి సరిగ్గా లేవు. మ్యూజిక్ అయితే బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల రిపిటేటివ్ అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా కొన్ని సెకండ్ హాఫ్లో లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి లాజిక్ లెస్గా. అసలు ఇలా ఎలా జరిగిందయ్యా అని అనిపిస్తుంది ఒక చోట ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఇంకా తర్వాత ఏమో స్క్రీన్ ప్లే అసలు బాగాలేదు, సీన్ టు సీన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఓ టైంలో కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది ఆ స్క్రీన్ ప్లే. ఇంకా సినిమాలో ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ దగ్గర అయితే సినిమాటిక్ బట్టి సినిమాకి అనుగుణంగా ఎలా పడితే అలా మార్చి తీసుకున్నట్టు అనిపిస్తుంది సీన్స్, అదొకటి నెగిటివ్. ఫస్ట్ 30-40 మినిట్స్లో లవ్ ట్రాక్ ఉంటుంది, ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇవి నెగిటివ్స్. ఇంకా స్క్రీన్ ప్లే విషయం పక్కన పెడితే కథ దర్శకత్వం మాత్రం బాగుంది అని అయితే చెప్పగలను. కార్తిక్ సుబ్బరాజు గారి స్టోరీ మరీ గొప్పది కాదు, రొటీన్ స్టోరీయే, కానీ పర్లేదు, స్టోరీ బాగానే ఉంది. స్క్రీన్ ప్లే బాగా తీసుకుని ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక అంతే. మరీ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, మరీ అంత నెగిటివిటీ అయితే లేదు. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు, ఒకసారి కూడా చూడలేమని ఇంత రేంజ్లో నెగిటివ్ ఇస్తున్నారు, అంతలాగా అయితే లేదు, అంత దారుణంగా అయితే లేదు. సినిమా ఖచ్చితంగా చూడొచ్చు ఒకసారి అయితే మస్ట్ వాచ్ అని చెప్తాను. పండగల్లో చూడొచ్చు ఖచ్చితంగా. ఇక అంతేనండి. నా ఈ వీడియో చూస్తున్న వల్ల ఎంతమంది గేమ్ చేంజర్ సినిమా నచ్చింది, ఎంతమంది చూసారు, ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇస్తాను నేను. మీకు నా ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.